సంచలనం సృష్టించిన ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఎట్టకేలకు హైదరాబాద్ చేరుకున్నారు. ఇవాళ సిట్ ఎదుట విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ ఈరోజు సిట్టు అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. నిన్న రాత్రి అమెరికా నుంచి కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకొని నేరుగా అతని నివాసం తారామతి బారామతికి సంబంధించిన కూడా ఒక విల్లా దగ్గరికి అయితే నిన్న చేరుకోవడం జరిగింది. అయితే ఈరోజు ఉదయం అయితే నేరుగా జూబ్లీస్లోని సిట్టు కార్యాలయానికి విచారణకు హాజరవుతారని చెప్పి కూడా ఒక అవకాశం అయితే ఉన్నట్టు కూడా తెలుపుతుంది. అయితే సిట్టు అధికారులకు సంబంధించి ఇప్పటికే విచారణకు సంబంధించి కూడా సందిగ్ధత కావడం జరిగింది. అయితే ఇప్పటివరకు 4 అధికారులను కూడా ఈ కేసులో అరెస్ట్ చేసి సుదీర్ఘంగా రిమాండ్కి తరలించిన సంగతి తెలిసిందే. దాంట్లో ప్రణీత్ రావు, రాధాకిషన్ సంబంధించితో పాటు భుజంగరావు, తిరుపతన్లను కూడా అరెస్ట్ చేసి సుదీర్ఘంగా వాళ్ళని అయితే రిమాండ్కి అయితే తరలించడం జరిగింది. వారు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కూడా ప్రభాకర్ రావుని అయితే విచారించే అవకాశం ఉంది. గత ప్రభుత్వ సమయంలో కూడా అతను ఎస్ఐబిలో చీఫ్ అధికారిగా పనిచేయడం జరిగింది. ఆ సమయంలోనే ఫోను అక్రమ ట్రాపింగ్ సంబంధించి కూడా నిర్వహించారని చెప్పి కూడా ఇటు పంజాగుట్ట పోలీసులో కేసు నమోదు చేసి తర్వాత దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే ఫోను కేసు నమోదైన సమయంలో అతను ఇటు హైదరాబాద్ నుంచి నేరుగా చికిత్స కోసం అని చెప్పి కూడా అమెరికాకి అయితే బయలుదేరి వెళ్ళడం జరిగింది. అయితే కేసు నమోదైనప్పటి నుంచి కూడా అక్కడే ఉండడంతో కూడా ఇటు సిట్ అధికారులు ఇటు అతన్ని హైదరాబాద్ రప్పించడానికి ప్రయత్నాలు చేయడం జరిగింది. ఇటు అతని పాస్పోర్ట్ రద్దు చేయడంతో పాటు తర్వాత ఈ నెల 20 లోపు గిట హాజరు కాకపోతే ఖచ్చితంగా నేరస్తుడిగా ప్రకటిస్తా అని చెప్పి కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చడం జరిగింది. మరొక పక్క సుప్రీంకోర్టుకు సంబంధించి కూడా అతను బెయిల్ పిటిషన్ వేయడంతో కూడా సుదీర్ఘంగా వాదనలు జరిగిన తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలతో కూడా అతను విచారణకైతే హాజరవుతున్నారు. ఈ హాజరు అయ్యే సమయంలోకి సిట్ అధికారులు కూడా చాలా కీలకమైన విషయాలు రాబట్టాలని చెప్పి కూడా సిట్ అధికారులు అయితే భావిస్తున్నారు. అంటే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా ఎవరు ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ నిర్వహించడం జరిగింది, ఎవరెవరు ఫోన్లను నిఘా పెట్టడం జరిగిందని ఇటు పలు అంశాలపైన కూడా సిట్టు అధికారులు అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేసే అవకాశాలు కనపడుతున్నాయి. దీంట్లో చాలా కీలకంగా ఉన్న ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏవన్గా ఉన్న ప్రభాకర్ రావే చాలా కీలకంగా ఈ కేసుకు అయితే మారిందని చెప్పవచ్చు. కానీ దాదాపు 14 నెలల పాటు కూడా అతను అమెరికాలో ఉండడంతో కూడా ఈ కేసు కొంతవరకు నెమ్మదిగా కొనసాగిందని చెప్పవచ్చు. కానీ నిన్న ప్రభాకర్ రావు హైదరాబాద్కి రావడంతో కూడా ఈ కేసుకు సంబంధించి కూడా వేగవంతంగా పుంజుకుందని చెప్పవచ్చు. కానీ ఈ కేసుకు సంబంధించి కూడా విచారణ జరిగిన తర్వాత మరి ఎలా పరిణామాలకు సంబంధించి కూడా ఎలా ఉండబోతుంది అనేది కూడా ఒక సందిగ్ధత ప్రస్తుతం అయితే ఉత్కంఠతో కూడా రేపిందని చెప్పవచ్చు. కానీ దీంట్లో కేవలం ప్రభాకర్ రావు సంబంధించి కూడా చాలా వరకు కూడా ఫోన్లు ట్యాపింగ్ చేయడం జరిగింది. ఇటు గత ప్రభుత్వం సమయంలో కూడా ఎక్కడైతే ఉప ఎలక్షన్స్ సమయంలో కూడా ప్రత్యేకంగా అభ్యర్థుల పైన ఎక్కడైతే నిలవడం జరిగిందో దుబ్బాక కానీ హుజరాబాద్కు సంబంధించి ఇటు మునుగోడుకు సంబంధించి కానీ ఈ ఎలక్షన్లకు సంబంధించి సమయంలో కూడా ఫోన్ ట్యాపింగ్ నిఘా పెట్టారని చెప్పి కూడా ఇటు 4 అధికారులు స్టేట్మెంట్లు కూడా ఇవ్వడం జరిగింది. వారి సంబంధించిన వారిపైన కూడా పిఎల్ కానీ తర్వాత వారి పర్సనల్కి సంబంధించిన కొంతమంది వ్యక్తులపైన కూడా ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా ప్రత్యేకంగా నిఘా పెట్టి వారి యొక్క సంభాషణ విన్నారని చెప్పి కూడా వారైతే స్టేట్మెంట్లో పేర్కొన్నారు. కాబట్టి వాటికి సంబంధించిన వివరాలు ప్రస్తుతం అయితే ప్రభాకర్ రావు నుంచి అయితే పూర్తి స్థాయిలో వివరాలు అయితే తీసే అవకాశం ఉంది. కేసు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా చేసిన సమయంలో తర్వాత కొన్ని హార్డ్ డిస్కులను కూడా వీళ్ళు ధ్వంసం చేసి మూసీ నదిలో పాడివేసినట్లు కూడా అధికారులు సిట్ అధికారులు ప్రాథమిక దశలో గుర్తించారు. కాబట్టి వాటికి సంబంధించి కూడా వివరాలు కూడా ప్రభాకర్ రావుని అయితే పూర్తి స్థాయిలో విచారించే అవకాశం అయితే కనపడుతుంది. ఈరోజు ప్రభాకర్ రావు విచారణకు హాజరైనట్లయితే కానీ మరి ఎవరి నేతృత్వంలో ఇటు డీసీపీ వెజ్జోన్ డీసీపీ నేతృత్వంలో కూడా విచారణ కొనసాగే అవకాశాలు కనపడుతున్నాయి. సిట్ అధికారులు సుదీర్ఘంగా ఇతన్ని విచారించిన తర్వాత ప్రతిదీ కూడా అంటే ఈ కేసు నమోదైనప్పటి నుంచి వారు నిందితులుగా ఎవరైతే 4 అధికారులు ఎవరైతే ఉన్నారో వారు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కూడా ప్రభాకర్ రావుని అయితే సుదీర్ఘంగా విచారించే అవకాశం ఉంది. దీంట్లో ప్రభాకర్ రావు ఇచ్చిన స్టేట్మెంట్తో పాటు ప్రభాకర్ రావుని విచారించిన తర్వాత అతను ఇచ్చిన వాంగ్మూలంతో పాటు ఈ కేసులో మరో కీలక మలుపు అయితే తిరుగుతుందని చెప్పవచ్చు. దీంట్లో మరి ఎవరి ప్రమేయం ఉంది, ఎవరి ఆదేశాలతో ఇతను అప్పుడు పనిచేస్తున్న సమయంలో ఎస్ఐబి చీఫ్గా పనిచేస్తున్న సమయంలో కూడా ఫోన్ ట్యాపింగ్ నిర్వహించారన్న దాని మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఇతన్ని సంబంధించి కూడా విచారణ పూర్తయిన తర్వాత ఈ కేసులో చాలా కీలక మలుపు తిరిగే అవకాశం ఉందని చెప్పి కూడా ప్రస్తుతం అయితే తెలుస్తున్న సమాచారం అయితే ఉంది. ఓటు స్టూడియో.